హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే ప్రశాంత్ స్కూల్లో కూర్చున్నాడన్న మాటే కానీ అతని మనసు అక్కడ లేదు. భార్య వసంత దగ్గర ఉన్నది. వసంత్ అంటే ప్రశాంత్కి చాలా ఇష్టం. పెళ్ళిళ్ళ పేరయ్య దగ్గర తన ఫోటో చూసి ఇష్టపడ్డాడు. వసంత వాళ్ళు పేదవాళ్ళు అవ్వటం వలన కట్నం ఇవ్వలేరు అని ప్రశాంత్ తల్లి తండ్రి వద్దు అన్నారు. నేను చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను, లేదంటే ఇక జీవితం అంతా ఇలానే ఉంటానన్నాడు. ఇక చేసేది లేక తనకిష్టమైన అమ్మాయిని చేస్తే కొడుకు సుఖంగా ఉంటాడని ప్రశాంత్ వసంతల పెళ్లి జరిపించారు. వసంత కూడా అందమైనది, చక్కగా ఉంటుంది. తన మోముపై ఎప్పుడు చెదరని చిరునవ్వు తనకి అదనపు అందం. కానీ పెద్దగా చదువుకోలేదు. వాళ్ళ ఊర్లో 7వ తరగతి వరకు ఉంటే అంతవరకు చదువుకొని ఇంట్లో తల్లితో కలిసి పొలం పనులు నేర్చుకున్నది. ప్రశాంత్ వసంతల పెళ్లి అయ్యాక ప్రశాంత్ వాళ్ళ ఊరు అయిన బస్వాపురం తీసుకువెళ్ళాడు. ప్రశాంత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేస్తున్నాడు ఆ పక్కన ఊర్లో. అతని తల్లి తండ్రి ఊర్లోని వాళ్ళ పొలం పనులు పాడి చూసుకుంటారు. ప్రశాంత్ వసంతల పెళ్ళి అయ్యాక మొదట్లో చాలా సంతోషంగా ఉండేవారు. వసంతకి మొదటి కాన్పు అయ్యాక అప్పటి నుంచి అకారణంగా ప్రశాంత్లో అనుమానం స్టార్ట్ అయింది. నేను స్కూల్కి వెళ్తాను, నాన్న పొలానికి వెళ్తారు, అమ్మ గేదెలు తోలుకొని వెళ్తుంది, ఇంట్లో వసంత ఒక్కటే ఉంటుంది. చుట్టుపక్కల ఇళ్లలో ఎవ్వరూ ఉండరు, అందరూ పొలాలకు వెళ్తారు కనుక ఇంటికి ఎవరు వచ్చి వెళ్ళినా తెలియదు అని వసంత ఇంట్లో ఒక్కతి ఏం చేస్తుంది అని ఒకటే ఆలోచన. ఆ ఆలోచనతో వసంతని అనుమానించడం మొదలుపెట్టాడు. నిజానికి వసంత అంత అందం ప్రశాంత్కి లేదు. అది కూడా ప్రశాంత్ అనుమానానికి కారణం. నిజానికి వసంతకి పొలం పనులు తెలుసు కనుక తను చేస్తానన్నది పెళ్ళైన కొత్తలో. లేదు, నువ్వు ఉద్యోగస్తుడి భార్యవి, నువ్వు పొలం పనులకు వెళ్ళటం ఏంటి అని కొట్టిపడేశాడు. ఇక ప్రశాంత్కి అనుమానం అనే జబ్బు మొదలైన దగ్గర నుంచి వసంత కాస్త మంచిగా చీర కట్టుకున్నాం, చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకున్నా, మంచిగా తయారైనా, బయట ఏమైనా పని ఉండి వచ్చినా, ఇంటికి ఎవరైనా మగవాళ్ళు వచ్చినప్పుడు బయటికి వచ్చినా ఏదో ఒకటి అనేవాడు. అందువల్ల వసంతకి దినదిన గండంగా మారింది. తరచూ వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగేది. నన్ను నమ్ము అని వసంత అంటే, నిన్ను నమ్ముతాను, బయట మనుషుల్ని నమ్మలేను అనేవాడు ప్రశాంత్. నాకు నీ మీద ప్రేమ ఎక్కువ, అందుకే నువ్వెక్కడ నాకు దూరం అవుతావో అని అలా చేస్తున్నాను అని బాధపడేవాడు. ఇలా గొడవలు జరిగి జరిగి వసంతకి చిన్నగా ప్రశాంత్ మీద మనసు విరిగింది. ప్రశాంత్తో సరిగ్గా ఉండటం లేదు. అది అర్థం చేసుకోలేని ప్రశాంత్ ఇంకా ఎవరితోనో సంబంధం పెట్టుకున్నది, అందుకే నాతో సరిగ్గా ఉండటం లేదు అని అనుకోసాగాడు. అయినా బలవంతంగా వసంతని ఆక్రమించుకునేవాడు. ఇప్పటికే వాళ్ళ మధ్య అలా గొడవలు జరగబట్టి 6 నెలలు దాటింది. ఇక ఇప్పుడు ప్రశాంత్ ఆలోచనలకి కారణం ఏంటి అంటే, ఒక వారం నుంచి వసంత అసలు మామూలుగా కూడా ముట్టుకొనివ్వటం లేదు, అసలు చెయ్యి కూడా తాకనివ్వటం లేదు. అలాగే తను బాబు బెడ్పై పడుకుంటే వసంత మాత్రం కిందనే పడుకుంటుంది. ఎందుకు వసంత అలా కింద పడుకుంటున్నావంటే, ఏం లేదండి, బెడ్ మనం ముగ్గురికి సరిపోవటం లేదు కదా అంటుంది. తన కళ్ళు ఎప్పుడు ఏడుస్తున్నట్లే ఉన్నాయి. తన మొహంలో బాధ కొట్టి తెచ్చినట్లు కనిపిస్తుంది. ఇంతకు ముందులా ప్రశాంత్ అనే ప్రతి మాటకు ఎదురు చెప్పటం లేదు. అసలు ఏమైంది వసంతకి అని భయపడుతూ ఉన్నాడు ప్రశాంత్. ఇది ఇలా ఉండగా అసలు అక్కడ వసంత ఏం చేస్తుంది చూద్దామా. బస్వాపురం అది 200 గడపలు ఉన్న పంచాయతీ ఊర్లోకి వెళ్తూ ఉంటే పచ్చని వరి పైరు స్వాగతం పలుకుతూ ఉంటుంది. మామూలుగా అన్ని పెంకుటిల్లులు, డాబా ఇల్లులు మొత్తం మీద 10-15 కూడా లేవు. డాబా ఇల్లులు ఇప్పుడిప్పుడే కడుతున్నారు. అది కూడా ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్లతో ఈ ఊరికి ఒక 12 ఇండ్లు వచ్చాయి. ఇవి కొంతమంది కడుతున్నారు. ప్రతి ఇంటికి ప్రవహారీ గోడలు ఏం లేవు, రాళ్లతో కట్టిన తెట్టాలు ఉన్నాయి, లేదంటే కందికట్టలతో ఇంటి చుట్టూ కంపాల్లారు. ప్రతి ఇంటి ముందు కంది పుల్లలతో చేసిన పందిళ్ళు, వాటిపై జనుముతో కప్పారు. ఇంటికి ఒక పక్క పాడి కోసం కొట్టలు ఉన్నాయి. ఆ ఊర్లో ఆడమగ తేడా లేకుండా అందరూ పని చేసుకునే వాళ్ళే. ఎక్కడో చిన్న పిల్లల తల్లులు, లేదంటే కాస్త ఉన్న వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. ఉదయం 10 దాటితే ఎవ్వరు రోడ్లపై కనిపించరు. చివరికి ఇళ్లలో ఉన్న ఆవులు గేదెలు కూడా మేతకు వెళ్ళిపోతాయి. రోడ్లని నిర్మానుష్యంగా ఉంటాయి. ఆవులు గేదెలు మలమూత్ర విసర్జనతో ఆ ఇల్లు 400 గజాల్లో ఉన్న 4 గదుల ముందు వాసన ఉన్న డాబా. ఆ ఇంట్లో దేవుడి గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంది వసంత. ఇప్పుడు వారం రోజుల నుంచి అత్త మామ భర్త ఎవరి పనులకు వాళ్ళు బయటకు వెళ్ళాక బాబుని అక్కడి అంగన్వాడీ స్కూల్కి పంపించి దేవుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది వసంత. మరి తనకు వచ్చిన కష్టం అలాంటిది. కక్కలేక మింగలేక చస్తుంది వసంత.
నిజంగా తను ఇప్పుడు ఉన్న పరిస్థితి పగ వాళ్ళకు కూడా రాకూడదు. తనకు వచ్చిన కష్టం ఎవరికి చెప్పుకోలేనిది. ఎవరికి చెప్పినా తన తప్పు లేకున్నా తన్నే దోషి అంటారు. వసంత సరిగా తిని కంటినిండా నిద్రపోయి వారమైంది. సరిగా తిండి తినక ఒకటే ఏడవడంతో శరీరం అంతా చచ్చుకొచ్చినట్లు ఉంది తనకి. గుండెలో బాధ లావాలా పొంగి తన మనసుని కాల్చేస్తూ ఉంది. ఆ కోపం అంతా దేవునిపై చూపిస్తున్నది. నేనేం పాపం చేశాను అని నాకు ఈ శిక్ష వేశావు? నీకెన్ని పూజలు చేశాను, ఎన్ని ఉపవాసాలు ఉన్నాను. అలాంటిది నువ్వు నా జీవితంలో ఇలా ఆడుకోవటం ఏమైనా బాగుందా? దీనికి బదులు అసలు నా ప్రాణం తీస్తే బాగుండును కదా అని రోజు దేవుణ్ణి నిందిస్తూ ఏడుస్తూ ఉంటుంది వసంత. అసలు తను ఇప్పుడు ఏం చేయాలి? అసలు అడుగు ముందుకు పడకుండా చేశావు కదరా భగవంతుడా. ఏం తెలియనట్లు అంతా మర్చిపోయి కాపురం చేసుకుందామని అనుకున్నా కూడా కట్టుకున్న భర్తని మోసం చేయటం తప్పు అని మనసు చెప్తుంది. ఎలా, ఏం చేస్తే ఈ పాపం పోతుంది అని దేవుడి వైపు చూస్తుంది. అప్పుడు తనకి ఒకటే గుర్తుకు వచ్చింది, ఎల్లవేళలా నిజాయితీగా ఉండు, అప్పుడే విజయం నీది అవుతుందని. కానీ ఇప్పుడు ఇక్కడ విజయానికి సంబంధించిన సమస్య కాదు కదా, కేవలం నిజాయితీకి సంబంధించినది కదా. ఇప్పుడు భర్తకి జరిగిన విషయం చెప్తే అంతా విన్న అతను ఆ కోపంలో ఏం చేస్తాడో తలుచుకుంటేనే వసంతకి భయంగా ఉంది. అంతా విన్నాక ఆ కోపంలో నన్ను చంపినా చంపుతాడు అని అనుకుంది మనసులో వసంత. కానీ చెప్పాలి అని అనుకొని ఇలా వారం నుంచి మనసులోని తర్జనా భర్జన పడుతూ ల్యాండ్ ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ చేతిలోకి తీసుకుని భర్త నెంబర్కి ఫోన్ చేసింది. అవతల రింగ్ అవుతుంది. ఇక్కడ వసంత కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. శరీరం అంతా చెమటలతో తడిచిపోయింది. అవతల ప్రశాంత్ ఇంటి నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేశాడు కంగారుగా. మరి అసలు అతనికి ఇంటి నుంచి ఫోన్ రాదు. హలో, హా బావా, హా వసంత, ఏమైంది ఈ టైంలో ఫోన్ చేశావన్నాడు. వసంతకి అసలు నోరు పెగలడం లేదు. బలవంతంగా నోరు తెరిచి బావా అన్నది మళ్ళీ. వసంత, ఏంటో త్వరగా చెప్పు. అది బావా, నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు చేసేదే అదే కదా, ముందు ఏం మాట్లాడాలి చెప్పు అన్నాడు ప్రశాంత్ కాస్త అసహనంగా. బావా, ఇలా కాదు, నీతో మాట్లాడాలి. సరే, ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం, నాకు స్కూల్లో పని ఉంది, ఇక ఉంటానన్నాడు. ఇంట్లో కూడా వద్దు బావా, కాస్త ఏకాంతంగా మాట్లాడాలి. సరే వసంత, నువ్వు బాబు రెడీ అయ్యి ఉండండి, సాయంత్రం నేను వచ్చాక సిటీకి వెళ్దాం. హా బావా, బాబు కూడా వద్దు, మనం ఇద్దరం వెళ్దాం. సరే, నేను వచ్చేసరికి తయారుగా ఉండు. సరే బావా అని ఫోన్ పెట్టేసింది. జరిగింది మామూలు విషయం కాదు, ఒక ఆడపిల్ల జీవితం అల్లాకల్లోలం చేసే విషయం. ఆ విషయం వసంత భర్తకి చెప్పాలి అని అనుకుంటుంది. ఆ విషయం చెప్తే తన భర్తతో తన జీవితం ముగిసిపోతుంది. అయినా వసంత చెప్పాలనుకుంటుంది. వసంత భర్త దగ్గర నిజాయితీగా ఉండాలనుకుంటుంది. చూద్దాం ప్రశాంత్ ఏం చేస్తాడు. అక్కడ ప్రశాంత్ ఆలోచిస్తున్నాడు. ఆ రోజు ప్రశాంత్ స్కూల్లో ఒక క్లాస్ కూడా తీసుకోలేదు. పిల్లల్ని చదువుకోమని చెప్పాడు. వసంత గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఫోన్ చేశాక ఆ ఆలోచన ఇంకా ఎక్కువైంది. వసంతలో మార్పు కొట్టి తెచ్చినట్లు కనిపిస్తుంది. అసలు ఉండాలనిపించలేదు స్కూల్లో, కానీ ఇంకో 2 గంటలు కూర్చుంటే చాలు, ఈరోజు సెలవు పెట్టకుండా అని అనుకుని అలా కూర్చునున్నాడు. అసలు వసంత నాతో ఏం చెప్పాలనుకుంటుంది అని ఆలోచించసాగాడు. ఇక అక్కడ ఉండలేక చివరి గంట పర్మిషన్ అడిగి బడి నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళాడు. అప్పటికి వసంత బాబు అంగన్వాడీ కేంద్రం నుంచి రావడంతో వాడికి స్నానం చేపిస్తూ కూడా ప్రశాంత్తో ఎలా మాట్లాడాలి, మాట్లాడాక ఆయన ఏమంటారు, అటు తర్వాత నా జీవితం ఎటుపోతుంది, నేను మళ్ళీ నా బిడ్డతో ఇలా ఉండగలనా అని బాబును పట్టుకుని ఏడ్చింది. అప్పుడే ఇంటికి వచ్చిన ప్రశాంత్కి వసంతాన్ని అలా చూసేసరికి పూర్తిగా అర్థమైంది. వసంత ఏదో విషయంలో బాగా బాధపడుతుందని. ఇన్ని రోజులు తన అనవసర అనుమానంతో భార్యను బాధ పెడుతున్నా కూడా ఇప్పుడు వసంత బాధపడడం చూసి అసలు ఏమైంది నా వసంతకి, ఎందుకలా బాధపడుతుంది అని అనుకున్నాడు. ప్రశాంత్ని చూసిన వసంత గబగబ లోపలికి వెళ్ళి తుండు తీసుకుని వచ్చింది. అప్పటికే ప్రశాంత్ పంపు దగ్గర కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నాడు. వసంత ఇచ్చిన టవల్ తీసుకుని మొహం తుడుచుకుంటూ వసంత వైపు చూస్తున్నాడు. వసంత దిక్కులు చూస్తూ ఉన్నది. రెడీ అయ్యావా వసంత అన్నాడు. హా, కానీ అత్తయ్య వాళ్ళు రాలేదు కదండి, బాబుని ఇచ్చి వెళ్దామంటే అని అన్నది. కాఫీ ఇవ్వి, లోపు వస్తారు అని లోపలికి వెళ్ళాడు. అతని వెనకనే లోపలికి వెళ్ళిన వసంత వంటగదిలోకి వెళ్ళి కాఫీ చేసి భర్తకిచ్చి అత్త మామ కోసం ఫ్లాస్క్లో పోసి ఉంచింది. తను లోపలికి వెళ్ళి మళ్ళీ బాబు దగ్గర కూర్చొని బాబుని తనవి తీరా ముద్దు చేస్తుంది. ఏమో విషయం తెలిసాక ప్రశాంత్ మళ్ళీ తనని ఇంటికి రానిస్తాడా అని నమ్మకం లేదు మరి వసంతకి. తన తప్పు లేకపోయినా తను ఇప్పుడు నరకం అనిపించవలసి వస్తుంది, నాతో పాటు నా బిడ్డ కూడా. ఎవరిది పాపం అని కొడుకుని పట్టుకుని ఏడుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రశాంత్కి మనసు ఏదోలా అనిపించింది.
ప్రశాంత్ రావటం గమనించిన వసంత తల దించుకొని కళ్ళు తుడుచుకున్నది. అప్పుడే ప్రశాంత్ అమ్మ నాన్న పొలం నుంచి వచ్చారు. ఇక రా వసంత, మనం వెళ్దాం, అమ్మ వాళ్ళు వచ్చారు అని అతను బయటికి వచ్చి తల్లితో తను వసంత బయటికి వెళ్తున్నాం, పిల్లాడి ఇంట్లోనే ఉంటున్నాడని చెప్పి బండి తీశాడు. వసంత పిల్లాన్ని మళ్ళీ ఒకసారి ముద్దు పెట్టుకుని అత్తగారికి చెప్పి వచ్చి ప్రశాంత్ వెనుక బండిపై కూర్చున్నది, ప్రశాంత్కి ఏమాత్రం తగలకుండా. ఎప్పుడు కూడా ప్రశాంత్ వసంత బయటికి వెళ్తున్నప్పుడు వసంత ప్రశాంత్ భుజంపై చెయ్యి వేస్తే, హలో మేడం, ఇది సిటీ కాదు, చేయి అంటాడు. అయినా వసంత తీయదు, అలానే చెయ్యి ప్రశాంత్పై వేసేది. ఊర్లో వాళ్ళందరూ నోరు నొక్కునేవారు నలుగురిలో అలా మొగుడిపై చెయ్యి వేసిందని. ఇప్పుడు మాత్రం వసంత అసలు ప్రశాంత్ భుజంపై చెయ్యి వేయడం కాదు కదా, కనీసం ఆనుకొని కూర్చోటానికి కూడా ఇష్టపడడం లేదు. ఇద్దరు ఊరు బయటకు వచ్చారు. ప్రశాంత్ ఇంకా సిటీ వైపు తీసుకువెళ్తుంటే, బావా ఇక్కడ ఆపు అన్నది వసంత. అదేంటి వసంత, ఇక్కడ ఎందుకు, సిటీకి వెళ్ళి ఏదైనా మంచి ప్లేస్కి వెళ్దాం. లేదు బావా, నాకెవ్వరు లేని చోటు కావాలి, ఇక్కడైతే ఎవరూ లేరు అన్నది పక్కనే ఉన్న చిన్న రాతిగుట్ట పైకి వెళ్తూ. ప్రశాంత్ కూడా బండిని పక్కకి తీసి వసంత వెనక వెళ్ళాడు. వసంత పచ్చని పంట పొలాల వైపు బాధగా చూస్తూ నిల్చున్నది. అలా ఒక 10 నిమిషాలు అలానే చూస్తూ ఉన్నది. ప్రశాంత్కి చాలా అసహనంగా ఉంది. వసంత ఏంటి ఏదో మాట్లాడని చెప్పి తీసుకువచ్చి ఏం మాట్లాడవు అన్నాడు. వసంత ప్రశాంత్ వైపు తిరిగింది. ఆమె కళ్ళలో అంతులేని బాధ కనిపించింది. బావా, ఇప్పుడు నేను చెప్పేది విని నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు అనేది నీ ఇష్టం, కానీ అది చెప్పకుండా నేను దాయలేను. అలా నీ నుంచి దాయటం నా మనసుకు విరుద్ధం. నేను చెప్పేది శాంతంగా విను బావా. సరే వసంత, ముందు విషయం చెప్పు. బావా, విషయం చెప్పే ముందు ఒక మాట చెప్పు వసంత. బావా, నేను మంచి చీర కట్టుకున్నా, బయటకు వచ్చి నిల్చున్నా కూడా నీకెందుకు అంత కోపం వస్తుంది? వసంత, నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతం. నిన్ను వేరే విధంగా ఎవరు చూసినా భరించలేను. నేను ఒక మగాడిని, మగాడు ఆడదాన్ని ఎలా చూస్తాడు అనేది నాకు తెలుసు. అలా నిన్ను ఇతరులు చూడకూడదని, అలా ఎవరైనా చూసినప్పుడు నాకు వచ్చిన కోపం వాళ్ళ మీద చూపిస్తే ఎక్కడ నీ పరువు పోతుంది అని నిన్నే కోప్పడేవాడిని. నువ్వంటే నాకు చాలా ఇష్టం వసంత. నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావని నేను బాధలు అలా చేసేవాడిని అన్నాడు ప్రశాంత్. ప్రశాంత్ మాటలకి వసంత ఏడుస్తూ ఉన్నది. వసంత వైపు తిరిగి, ఎందుకు వసంత ఏడుస్తున్నావు అంటూ వసంత భుజాలు పట్టుకున్నాడు. నన్ను వదలండి, ఇప్పుడు నేను మీ దాన్ని కాదు అని గట్టిగా అరిచి ప్రశాంత్ని నెట్టింది వసంత. ప్రశాంత్ షాక్ అయ్యాడు. ఏమైంది వసంత, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? బావా, ఇప్పుడు నేను నీ భార్య వసంతని కాదు, ఒకరి దరిద్రాన్ని. వసంత, అవును బావా, నేను ఒక కులటని, నేను ఒక పతితని, నేను ఒక చెడిపోయిన ఆడదాన్ని అన్నది గట్టిగా ఏడుస్తూ. అంతే ప్రశాంత్ గుండె ఒక క్షణం ఆగి మళ్ళీ కొట్టుకోవటం మొదలుపెట్టింది. ప్రశాంత్కి కోపం కట్టలు తెంచుకుంది. నరాలు బిగుసుకుంటున్నాయి. విసురుగా వసంత వైపు తిరిగాడు. సరిగా అప్పుడే సన్నగా వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షం ప్రశాంత్లోని కోపాన్ని కొంచెం తగ్గించి వివేకాన్ని నిద్రలేపింది. వసంత, నన్ను చికాకు పెట్టకు, అసలు ఏం జరిగింది చెప్పు. బావా, అసలు ఏం జరిగిందంటే, సరిగా వారం రోజుల క్రితం కార్తీక వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళారు కదా. అవును, ఆ రోజు నేను బాబుకి బాగా జ్వరంగా ఉండటంతో ఇంట్లోనే ఉన్నాను కదా. అవును, ఆ రోజు నువ్వు బాబు ఇంట్లోనే ఉన్నారు. మీకు తోడుగా మన పాలేరు నారాయణ్ని కూడా ఉంచాము. ఆ తర్వాత రోజునే కదా వాడు వారం రోజులు సెలవు మీద వెళ్ళాడు. కానీ బావా, వాడు ఆ రోజు మన ఇంటికి నిప్పు పెట్టాడు అన్నది కసిగా. అసలు ఏం జరిగింది చెప్పు వసంత అన్నాడు తల పట్టుకుంటూ. బావా, ఆ రోజు బాబుకు బాగా జ్వరంగా ఉంటే నారాయణ్ని తీసుకుని మన ఊరి ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుని వస్తూ ఉంటే దారిలో ప్రెసిడెంట్ గారు కనిపించారు. ఏం వసంత, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? పాలేరు కూడా అన్నాడు వెటకారంగా. పిల్లాడికి జ్వరం తగిలితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నామండి అన్నాను. అవునా, మరి నీ మొగుడు లేడు, పాలేరుతో వెళ్ళి వస్తున్నావు అన్నాడు వెకిల్ నవ్వు నవ్వుతూ. నాకు సమాధానం చెప్పాలనిపించలేదు. మొహం పక్కకి తిప్పుకున్నాను. అయ్యారు, వాళ్ళంతా పెళ్ళికి వెళ్ళారు అండి అన్నాడు నారాయణ నవ్వుతూ ప్రెసిడెంట్తో. హో అవునా, అయితే మీరిద్దరే ఉన్నారన్నమాట ఇంట్లో. హా అవునయ్యా అన్నాడు నారాయణ సిగ్గుపడుతూ. నేనిక అక్కడ నిలబడలేక రా నారాయణ అని ముందుకు కదిలాను. ఏంరా నారాయణ, మీ అమ్మగారిని బాగానే చెప్పు చేతుల్లో ఉంచుకున్నట్టు ఉన్నది, కాస్త పని ఉంది, తర్వాత వెళ్ళవచ్చు, ఇటు రారా అన్నాడు. నారాయణ నా దగ్గరికి వచ్చి, అమ్మ మీరు వెళ్ళండి, నేను ఆ అయ్యగారి పని ఏంటో చూసి వస్తాను అని నన్ను పంపించాడు. నాకు ఆ చీకట్లో భయమైనా కూడా ఇక వాళ్ళ దగ్గర ఉండలేక నేను ఇంటికి వచ్చాను.
నేను ఇంటికి వచ్చి బాబుకి పాలు పట్టి మందు వేసి పడుకోబెట్టాను. నేను అన్నం తింటూ ఉంటే అప్పుడు వచ్చాడు నారాయణ. అన్నం తీసుకువెళ్ళి ఇచ్చాను. అప్పుడు అర్థమైంది వాడు బాగా తాగి ఉన్నాడని. నాకు చాలా భయంగా అనిపించింది. నారాయణ, నేను ఉంటాను ఇంట్లో, నువ్వు వెళ్ళు అన్నాను. లేదమ్మగారు, ఒక్కరెలా ఉంటారు, నేను ఉంటాను, నేను ఇక్కడే పడుకుంటాను అని అడుగు చూపించాడు. పర్వాలేదు, నువ్వు వెళ్ళు అన్నాను. అయ్యో అమ్మగారు, నన్ను అయ్యగారు ఊరుకోరు, మీకేమి ఇబ్బంది కలిగించనన్నాడు. అతను ఎంతలా తాగాడంటే ఊగుతూ ఉన్నాడు. అతని మాటలు తడబడుతున్నాయి. ఇక నేనేం మాట్లాడకుండా తలుపులు వేసుకుని లోపలికి వచ్చి పడుకున్నాను. కాసేపటికి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. పాపం వర్షంలో ఎలా పడుకున్నాడు అని అనుకున్నాను, కానీ తలుపు తెరిచి లోపలికి రమ్మనే ధైర్యం లేదు నాకు. అలాగే గమ్మున పడుకున్నాను. కానీ అప్పుడే తలుపులు కొడుతున్న శబ్దం అయింది. నిశితంగా వింటూ ఉంటే అది నారాయణ గొంతు అని అర్థమైంది. అమ్మ, తలుపు తీయండి అని అడుగుతున్నాడు. నాకు చాలా భయం వేసింది, కానీ మానవత్వం, వాడు బాగా తాగి ఉన్నాడు, నిన్నేం చేయలేడు, వెళ్ళి తలుపు తీయి, వర్షంలో తడిచి చలికి వణుకుతున్నాడు అన్నది. ఇక లేచి వెళ్ళి తలుపు తీశాను. అంతే, ఎదురుగా నారాయణకి బదులు ప్రెసిడెంట్ నవ్వుతూ ఉన్నాడు. నాకు ఒక క్షణం మెదడు మొద్దుబారింది. కానీ వెంటనే తేరుకుని తలుపు వెయ్యబోయాను. కానీ ఒక తలుపు ప్రెసిడెంట్, ఒక తలుపు నారాయణ పట్టుకుని తలుపు వేయకుండా ఆపారు. నన్ను వెనక్కి నెట్టి ఇద్దరు లోపలికి వచ్చి తలుపు వేశారు. నాకు ప్రాణాలు పైనే పోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రెసిడెంట్, నారాయణ వెకిలిగా నవ్వుతున్నారు. నేను కింద పడి ఉన్నా. లేచి గదిలోకి వచ్చి తలుపు వేసుకుందామని లేవబోయాను. కానీ కుదరలేదు. నా చీర కొంగుపై ప్రెసిడెంట్ కాలు ఉంది. అయినా లేస్తూ ఉంటే నారాయణ వెనక నుంచి వచ్చి నా 2 చేతులు పట్టుకున్నాడు. ప్రెసిడెంట్ నా చీర తీసి పక్కకి విసిరేశాడు. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి, మీ బిడ్డలాంటి దాన్ని వదిలేయండి, నా జీవితం నాశనం చేయకండి అని ఎంతలా ఏడ్చాను. నారాయణ చేతిలో నుంచి నా చేతులు విడిపించుకొని దండం పెట్టాను. కాళ్ళు పట్టుకున్నాను. నారాయణ్ని, ప్రెసిడెంట్ని ఎంతగానో బతిమలాడాను. నా అరుపులు, నా ఏడుపు అన్నీ ఆ జడివానలో కలిసిపోయాయి. కానీ వాళ్ళు నన్ను కనికరించలేదు. ఒకరి తర్వాత ఒకరు నన్ను ఆక్రమించారు. నా శీలాన్ని దోచుకున్నారు. నా అందమైన జీవితాన్ని నాశనం చేశారు. బావా అని అక్కడే మోకాళ్ళపై కూర్చొని ఏడుస్తూ చెప్పింది వసంత. అప్పుడే వర్షం పెద్దదిగా అయింది. అప్పటికే చీకట్లు ముసురుకున్నాయి. ప్రశాంత్కి మెదల్లో నరాలు చిట్లిపోతున్నాయి. విపరీతమైన కోపం వస్తుంది. ఈ నిమిషం ఈ భూమి 2గా చీలి అందులోని పడిపోతే బాగుండు అని అనుకున్నాడు. వసంత ఎక్కడ ఉంది అర్థం కాలేదు. ఇక్కడ తప్పు జరిగింది. నా భార్య చెడిపోయింది, కానీ అందులో తన తప్పు లేదు. ఏం చేయాలి, ఎలా కడగాలి పాపాన్ని అని అనుకుంటున్నాడు. ప్రశాంత్కి వసంత ఏడుపు వినిపించింది. మనసు కకావికలమైంది. అతనికి కూడా ఏడుపు వచ్చి ఏడ్చాడు. ఆ వర్షంలో, ఆ చిమ్మ చీకట్లో అతని ఏడుపు ఎవ్వరూ చూడలేదు. ఎందుకంటే భార్య అతనికి అపురూపం. ఆ అపురూపమైన భార్యని అపవిత్రం చేశారు దుర్మార్గులు. ఇందులో నా భార్య తప్పు లేదు అని పెద్దగా అరవాలని అనుకున్నాడు. వసంత ఎక్కడ ఉన్నావు అన్నాడు. వసంత పలకలేదు. వసంత అన్నాడు గట్టిగా. అయినా వసంత పలకలేదు. దూరం నుంచి ఊరికి వచ్చే లాస్ట్ బస్ వస్తూ ఉన్నది. ఆ బస్ వెలుతురులో కనిపించింది వసంత పట్నం వెళ్లే దారిలో. ప్రశాంత్ వసంత అని పిలుస్తూ రాళ్లగుట్ట దిగి బండి తీశాడు. బండిని వసంతకి అడ్డంగా ఆపాడు. వసంత ఆగిపోయింది. ఎక్కడికి వసంత వెళ్తున్నావు? తెలియదు. ఎందుకు వెళ్తున్నావు? మీకు తెలియదా? ఏంటి వసంత? బావా, ఇక మీ జీవితంలో నాకు ప్లేస్ లేదు అని నాకు తెలుసు. అందుకే నా దారి నేను చూసుకుంటున్నాను. అలా అని నేను చెప్పానా? మీరు చెప్పకపోయినా నాకు ఇక మీతో కలిసి జీవితం పంచుకునే అర్హత లేదు. ఎవరన్నారు వసంత? బావా, ఇప్పుడు నేను మీ వసంతని కాదు, ఒక దరిద్రపు మనిషిని. నా శరీరం మలినమైపోయింది అన్నది వసంత. వసంత, ఏంటి ఆ మాటలు? నువ్వెలా ఉన్నా నా భార్యవి, నీ బాధ్యత నాదే అన్నాడు. ఆ క్షణాన వసంతకి భర్త కాళ్ళకి దండం పెట్టాలనిపించింది. బావా, మీ గొప్ప మనసుకు నా ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. కానీ నేను ఇక మీ భార్యగా పనికిరాను. ఆ విషయం నాకు తెలుసు. నీకు దండం పెడతాను. నా బతుకులను బతకనివ్వు. సరే, వెళ్ళి ఏం చేస్తావు? చావను. ఏదో ఒక పని చేసుకుని బతుకుతాను బావా. సరే, నువ్వు వెళ్ళి అష్ట కష్టాలు పడి ఎలానో కాలం వెళ్ళదీస్తావు. కానీ ఇక్కడ నీ జీవితాన్ని నాశనం చేసిన మృగాలు మాత్రం సంతోషంగా వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతారంతేనా? మరి నేను ఏం చేయను బావా? ఈ విషయం బయటకు చెప్తే నాకు ఎప్పటి నుంచి ప్రెసిడెంట్తో సంబంధం ఉంది, అందుకు నారాయణ సాక్ష్యం అని నన్ను బెదిరించారు బావా. వాళ్ళు బెదిరిస్తే నువ్వు నీకు జరిగిన అన్యాయం మర్చిపోయి వాళ్ళ స్వేచ్ఛకు వాళ్ళని వదిలేస్తావా? వసంత ఆలోచనలో పడింది. బావ వాళ్ళని పోలీసులకు పట్టిస్తే అన్నది. పిచ్చి వసంత, రోజు పేపర్ చదువుతావు, టీవీలో వార్తలు చూస్తున్నావు,
పోలీసులు పెద్దవాళ్ళ మనుషులు, అలాగే పోలీసులు కేసులు అవన్నీ ఇప్పుడప్పుడే అవ్వవు. మరి ఏం చేద్దాం బావా? ఇంటికి పద చెప్తాను. బావా, మళ్ళీ ఆ దేవాలయం లాంటి ఇంటిలో ఈ పాపిష్టికాలు పెట్టను బావా. వాళ్ళంతు చూశాక నిన్ను ఉండమని అడగను. సరే బావా అని వసంత ప్రశాంత్ బండి ఎక్కింది. ప్రశాంత్ బుర్ర చాలా వేగంగా పనిచేస్తూ ఉంది. నా భార్య, నా బిడ్డ, నా కుటుంబం అంతా కూడా ఈరోజు చావవలసిన పరిస్థితి తీసుకొచ్చారా? మిమ్మల్ని వదిలిపెట్టను అని బండిని ఇంటికి తీసుకువెళ్ళాడు. ప్రశాంత్ చెప్పాక వసంత కూడా వాళ్ళని అలా వదిలివేయాలనిపించలేదు. ఆ క్షణాన తను పడ్డ వేదన, ఈ వారం రోజులు తను అనుభవించిన నరకం అంతా కూడా తనని కుదురుగా ఉండనివ్వడం లేదు. ప్రశాంత్ ఇచ్చిన ధైర్యం మామూలు కాదు. ఇన్ని రోజులు రాక్షసుడిగా కనిపించిన భర్త ఈరోజు దేవుడిగా కనిపిస్తున్నాడు. ఇద్దరింటికి వెళ్ళి ఫ్రెష్ అయి భోజనం చేశారు. ప్రశాంత్ ఏం జరగనట్లు ఇంతకుముందు వసంతతో ఎలా ఉండేవాడు, ఎలా మాట్లాడేవాడు, సరిగా అలానే మాట్లాడుతున్నాడు. వసంతకి చాలా కష్టంగా ఉంది. అతను అలా ఉంటే తనని తిట్టవచ్చు కదా, లేదా కొట్టవచ్చు కదా అని అనుకున్నది. ప్రశాంత్ ఆ రోజు అసలు నిద్రపోలేదు. వసంతకి భర్తకి నిజం చెప్పాను అనే ఆలోచనతో వారం రోజులకి ఆ రోజు నిద్రపోయింది. ఇంకా తెల్లవారటానికి 2 గంటల సమయం ఉంది అనగా వసంత వసంత అని లేపాడు ప్రశాంత్. వసంత మంచి నిద్ర నుంచి లేచి కూర్చున్నది. ఏంటి బావా, నాకు ఒక ఆలోచన వచ్చింది అన్నాడు కంగారుగా. ఏంటి బావా అన్నది. చెప్పాడు ప్రశాంత్. వసంతకి ముచ్చెమటలు పోసాయి. బావా, అలా జరిగితే పోలీసులకు దొరికిపోతే మన జీవితాలు ఆగమవుతాయి. నా జీవితం ఏమైనా పర్వాలేదు, కానీ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను బావా. మనం ఇద్దరం లేకుంటే మన బాబుని ఎవరు చూసుకుంటారు బావా? ఇప్పుడు మన జీవితం ఆగమవ్వలేదా? ఏమైనా బాగుందా చెప్పు వసంత. అది బావా, చూడు వసంత, నువ్వు ఈ వారం ఎంత నరకం అనుభవించావనేది నాకు తెలుసు కనుక నేను చెప్పినట్లు చేద్దాం. వాళ్ళలేక ఎవరు కూడా మరో ఆడదాన్ని కన్ను ఎత్తి కూడా చూడవద్దు అన్నాడు ప్రశాంత్. వసంతకు కూడా అన్నీ గుర్తుకు వచ్చాయి. చచ్చిపోవాలని కూడా అనుకున్నది. తనకి అంత మానసిక సంఘర్షణ మిగిల్చిన వాళ్ళని ఊరికే వదలకూడదని అనుకున్నది. సరే బావా, నువ్వు చెప్పినట్లు చేద్దాం అన్నది. రేపు నారాయణ గారు వస్తాడు, నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ప్రశాంత్. అలాగే బావా. ప్రశాంత్ ఏం చేయాలనేది వసంతకి చెప్తాడు. వసంతకి చాలా భయమైంది. అలాగే బావా, అలాగే చేస్తానన్నది. ఇక పడుకో అని ప్రశాంత్ బెడ్ మీదకి వెళ్ళాడు. వసంత ఆలోచిస్తూ ఉన్నది. ఈ బురద నాకు అంటుకున్నది చాలు, నా మొగుడికి కూడా అంటుకోవడానికి వీల్లేదని ప్రశాంత్ చెప్పినట్లుగానే కానీ కొన్ని మార్పులతో తన పథకం తన రచించింది. సరిగా 3 రోజులకి నారాయణ కనపడకుండా పోయాడు. ప్రెసిడెంట్ తను ఇక జీవితంలో సంసారానికి పనికి రాకుండా పోయాడు. ఇంట్లో కూర్చొని కుయ్యో మొర్రో అంటూ ములుగుతున్నాడు. ఇదంతా పెద్ద విషయం అయింది ఊర్లో. ప్రశాంత్కి అంతా అయోమయంగా ఉంది. తను ఏం చేయకుండా ఇలా ఎలా జరిగింది అంటే వసంత ఏమైనా చాచా, వసంతకి అంత సీన్ లేదు. అసలు వసంత ఏం చేస్తుందో అని వంటగదిలోకి వెళ్ళి చూశాడు. వసంత పాటలు పాడుతూ పాయసం వండుతుంది. తనని అంత సంతోషంగా చూసి వారం రోజులైంది. పాట పాడుతూ ఇటు తిరిగిన వసంత వంటగది మొత్తంలో ఉన్న ప్రశాంత్ని చూసి, ఏంటి బావా అలా చూస్తున్నావు? ఏంటో ఈరోజు శ్రీమతి గారు చాలా సరదాగా ఉన్నారు, పాయసం కూడా చేస్తున్నారు, ఏంటి సంగతి అన్నాను నవ్వుతూ. బావా, జరగవలసినది జరిగింది, ఇక నా పని అయిపోయింది. ఈ ఇంటితో నా రుణం కూడా తీరింది. నేను ఈరోజు ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను కనుక ఈరోజు అందరికీ ప్రత్యేకంగా వంట చేసి పెడతాను అని అన్నది. తన మాటలు విని ప్రశాంత్ షాక్ అయ్యాడు. అంటే వాళ్ళంతు చూసింది నువ్వేనా? అవును బావా. ఎలా వసంత? పద బావా, నీ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందామని గ్యాస్ ఆఫ్ చేసింది వసంత. ఆగు, నీ రూమ్ ఏంటి? మరి నీ రూమ్ కదా, ఇది ఎప్పటి నుంచి? విధి నాతో ఆడుకున్నప్పటి నుంచి. చూడు వసంత, జరిగిన దానిలోని తప్పు ఏమీ లేదు. నేనే ఆ విషయం ఆ రోజు మర్చిపోయాను. ఈరోజు పూర్తిగా మర్చిపోయాను కనుక ఎక్కువగా నువ్వు ఆలోచించకు, ఓకేనా? వసంత ఏం మాట్లాడకుండా బెడ్రూమ్లోకి వెళ్ళింది. వసంత వెనుక వెళ్ళాడు ప్రశాంత్. ఇప్పుడు చెప్పు వసంత, అసలు ఏం జరిగిందన్నాడు ప్రశాంత్. బావ, నువ్వు చెప్పినట్లుగానే నేను ఆ నారాయణతో మాట్లాడి నాకు ప్రెసిడెంట్ని కలిసేలా చేయమని అడిగాను. వాడు ఒక వంకర నవ్వు నవ్వి మరి నా పరిస్థితి అన్నాడు. వాడు నేను నవ్వి నువ్వు లేకుంటే ఎలా అన్నాను. వాడు సంతోషంగా అలాగే అని వెళ్ళిపోయాడు. నేను వాడితో మాట్లాడినా ఆ కాసేపు వేష నవ్వవలసి వచ్చింది అని ఏడ్చింది వసంత. అలా రాత్రి ఆ ప్రెసిడెంట్ గాడి తోటకు వెళ్ళడానికి ఏర్పాటు చేశాను నారాయణ. నేను ఒక 1/2 కేజీ కారం తీసుకొని ఒక మూటలో కట్టి నా చీర కొంగు చాటున పెట్టుకొని
వాడి వెంట వెళ్ళాను మీకెవ్వరికి డిస్టర్బ్ అవ్వకుండా అని ఆగింది వసంత. ప్రశాంత్ ఊపిరి బిగబట్టి వింటున్నాడు. వసంత అలా ఆగటం ప్రశాంత్కి చాలా ఇబ్బంది అనిపించింది. తర్వాత ఏమైంది వసంత? ఇద్దరం ప్రెసిడెంట్ గారి తోటలోకి వెళ్ళాము. అప్పటికే ప్రెసిడెంట్ వచ్చాడు అక్కడికి. మంచిగా నులక మంచంపై పక్కా వేసి పూలు చల్లి ఉంచాడు. నేను వెళ్ళగానే ఈ పని ఏదో నేను మొదటిసారి అడిగినప్పుడు చేస్తే ఆ రోజు నేను బలవంతం చేసేవాడిని కాదు కదా అన్నాడు ప్రెసిడెంట్ నా పైన చెయ్యి వేసి. అయ్యో ప్రెసిడెంట్ గారు, మీరు మంచి గ్రంథహస్తులని మొన్ననే కదా తెలిసింది. ఇక నుంచి మనకి ఇదే పని అన్నాను. కళ్ళు తుడుచుకుంది వసంత. ప్రశాంత్కి కూడా ఆ సమయంలో వసంత అనుభవించిన మానసిక క్షోభ గుర్తుకు వచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి. అబ్బో పిల్ల మంచి హుషారుగా ఉన్నదే అని నన్ను మంచంపై కూర్చోబెట్టాలని అనుకున్నాడు. అప్పుడే ప్రెసిడెంట్ గారు నేను ఇప్పుడే వస్తాను అన్నది. ఇప్పుడు ఎక్కడికి వసంత? చిటికెన వేలు చూపించింది వసంత. సరే పో అని మంచం పైన కూర్చున్నాడు. అక్కడే ఉన్న నారాయణకి కూడా వాళ్ళ మాటలు విని ఏదోలా అయ్యింది. అయ్యా మీ తర్వాత నేను కూడా అన్నాడు. ఏంటిరా ఏం మాట్లాడుతున్నావు? మొన్న అంటే దానితో మనకి ఏం సంబంధం అని నీకు ఛాన్స్ ఇచ్చాను, కానీ ఇప్పుడు అది నా సొంతం, దాని జోలికి వెళ్ళకు అన్నాడు ప్రెసిడెంట్. నారాయణ మొహం చిన్నబుచ్చుకున్నాడు. చెట్టు చాటున ఉండి వాళ్ళ మాటలు వింటున్న వసంత తనతో తాను నవ్వుకున్నది. తను తెచ్చిన కారం 2 చేతుల్లో గుప్పటి నిండుగా తీసుకున్నది. చేతులు వాళ్ళ కనిపించకుండా కిందికి వేసి నవ్వుకుంటూ వచ్చింది ప్రెసిడెంట్ దగ్గరికి. వసంత రాగానే నువ్వు వెళ్ళి బయట ఉండరా, మళ్ళీ అమ్మగారిని ఇంటికి తీసుకుని వెళ్ళాలి కదా. అయ్యో ఉండనివ్వండి, మొన్న వాడు ఉన్నప్పుడే కదా నా మీద చెయ్యి వేశారు అని అన్నది వసంత. మొన్న అంటే నిన్ను పట్టుకోవడానికి ఉన్నాడు, ఇప్పుడు నీ అంతటా నువ్వే వచ్చావు కదా, ఇక వాడు ఎందుకు, నువ్వు వెళ్ళరా అన్నాడు నారాయణ వైపు చూస్తూ. నారాయణ వెనుకకు తిరిగి ఒక అడుగు వేశాడు. వాడు అటు మళ్ళటంతో ప్రెసిడెంట్ వసంత వైపు చూశాడు. అంతే, వసంత చేతిలోని కారం తీవ్రమైన కామంతో నిన్న ప్రెసిడెంట్ కళ్ళల్లో కొట్టింది వసంత. అంతే, వాడు అమ్మ అమ్మ అంటూ కళ్ళు పట్టుకున్నాడు. వెంటనే వెనుకకు తిరిగింది వసంత. ప్రెసిడెంట్ అరుపులకి ఇటు తిరిగి దగ్గరగా వస్తున్న నారాయణ కళ్ళలో మరో చేతిలో ఉన్న కారం కొట్టింది. వాడు కళ్ళు బాగా మనటంతో కళ్ళు నులుముకుంటూ కింద కూర్చున్నాడు. ఇక ఆలస్యం చేయలేదు వసంత. అక్కడే ఉన్న కర్రతో ఇద్దరిని వారి మర్మాంగాలపై విచక్షణ రహితంగా కొట్టింది. వాళ్ళు అరుస్తున్నారు. చాలాసేపు కొట్టింది. తన కసి తీరా కొట్టింది. వాళ్ళిక జీవితంలో ఆ పనికి పనికి రాకుండా కొట్టింది. వాళ్ళకి స్పృహ తప్పేలా కొట్టింది. తర్వాత వాళ్ళని అక్కడే వదిలి తను తీసుకువచ్చిన కారం మూట, తను కొట్టిన కర్ర అక్కడే బావిలో వేసి ఇంటి దారి పట్టింది వసంత. ఇది బావ జరిగింది. ప్రెసిడెంట్ ఉన్నాడు. మరి నారాయణ గాడు ఏమైనట్లు? వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే నారాయణ వసంత కారం కర్ర బావిలో వేయటానికి వెళ్ళినప్పుడు తన వెనక వెళ్ళాడు. తనని తోస్తున్నా అనుకొని అతనే ఆ పాడుబడ్డ బావిలో పడ్డాడు. చచ్చాడా బతికే ఉన్నాడా అనేది ఎవ్వరికీ తెలియదు. ఏమో బావా నాకు తెలియదు అని వసంత వంటగదిలోకి వెళ్ళింది. అమ్మో నా పిల్లం అమాయకంగా కనపడుతుంది కానీ చాలా తెలివి కలది అని అనుకున్నాడు ప్రశాంత్. వసంత వంట అంత చేసి ఆ రోజు అంత ఇంట్లో వాళ్ళతో సంతోషంగా గడిపి ఆ సాయంత్రం తన తల్లికి ఒంట్లో బాగలేదు, నేను వెళ్తున్నాను, బాబుని ఇక్కడే ఉంచుతాను అని అత్తగారి దగ్గర అనుమతి తీసుకుని బట్టలు సర్దుకోవటానికి రూమ్లోకి వెళ్ళింది. వెనకాలే ప్రశాంత్ వెళ్ళాడు. ఏంటి వసంత, నేను ఎంత చెప్పినా వినవా? ఏంటి బావా అన్నది వసంత బ్యాగ్ తీస్తూ. ప్లీజ్ వసంత, జరిగిన దానిలో నీ తప్పు లేదు, నేను నమ్ముతున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం వసంత, ఇక నువ్వెందుకు వెళ్ళడం అన్నాడు ప్రశాంత్. బావ నా తప్పు లేదు అని ఆ రోజు అన్నావు, ఆ తర్వాత అన్నావు, కానీ ఏ రోజు కూడా నువ్వు నన్ను ముట్టుకోలేదు, ఎందుకు బావా అన్నది సూటిగా చూస్తూ. ప్రశాంత్ ఏం మాట్లాడలేకపోయాడు. బావా ఒకటి చెప్పనా, ఒక భార్య అయినా లేదా భర్త అయినా తమ జీవిత భాగస్వామి వేరొకరితో శారీరకంగా కలిశారు అంటే వాళ్ళని మళ్ళీ ముట్టుకోవాలంటే చాలా కష్టం, అసలు ఆ ఊహ కూడా భరించలేరు. అలాగే నీకు నా పైన ప్రేమ ఉంది నిజమే, కానీ బావా ఆ ప్రేమతో నువ్వెప్పుడైనా దగ్గరికి వచ్చి తీరా వచ్చాక నీకు ఆ సంఘటన గుర్తుకు వచ్చి నరకంలా ఉంటుంది, నీకు అవసరమా చెప్పు? అలాగే నువ్వు నన్ను ముట్టుకోలేక నీ కోరికలు చంపుకోలేక పక్కదారి పడితే, అందుకే బావా నాకు సంసారంపై యావపోయింది, నేను నీ జీవితంలో ఇక ఉండాలనుకోవడం లేదు, చక్కగా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకో, నా కొడుకు జాగ్రత్త బావా,
నేను నాకు కూడా వాడిని తీసుకుని వెళ్ళేదాన్ని, కానీ నా వల్ల కాదు బావా వాడిని ఒంటరిగా పెంచటం, కనుక వాడిని దగ్గరే ఉంటాడు అని బట్టలు సర్దుకున్నది వసంత. ఇక తనను ఎలా ఆపాలనేది ప్రశాంత్కి అర్థం కాలేదు. వసంత బ్యాగ్ తీసుకుని రూమ్ నుంచి బయటకు వస్తూ ఉంటే అప్పుడే ప్రశాంత్కి ఒక ఆలోచన వచ్చినట్లు ఒక్క నిమిషం వసంత అని బీరువా తీసి అందులోని డబ్బులు బంగారం తీసి వసంత బ్యాగ్లో పెట్టాడు. తన దగ్గర ఉన్న 2 బ్యాంకు ఏటీఎంలలో ఒక ఏటీఎం తీసి వసంతకి ఇచ్చి పిన్ నెంబర్ చెప్పాడు. ఇవన్నీ ఎందుకు బావా, ఎందుకు ఏంటి, బయటకు వెళ్ళి ఎలా బతుకుతావా అన్నాడు. నవ్వి ముందుకు అడుగు వేసింది వసంత. పూర్తిగా అత్త ఇంటి నుంచి బయటికి ఎటు వెళ్ళాలో తెలియని ఎడారి. ఆమె అలా వెళ్తూ ఉంటే ప్రశాంత్ అలానే చూస్తున్నాడు. నిజంగా నా భార్య గొప్పది అని అనుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత, ఒరే అబ్బాయి, దాని మానానది పోయింది, అది చేసిన పనికి ఊర్లో మన పరువు పోయింది, ఇంకా నువ్వెందుకు దానికోసం ఎదురు చూస్తున్నావు, మంచి అమ్మాయిని తెచ్చి నీకు పెళ్లి చేస్తాన్రా. అమ్మా, మీరు మరోసారి నా పెళ్లి గురించి ప్రస్తావిస్తే నేను నా కొడుకుని తీసుకుని బయటకు వెళ్తాను. అయ్యో, ఇప్పుడు నేనేమన్నాన్రా, పాలెడుతూ లేచిపోయిన దానికోసం నువ్వు ఇలా బాధపడుతూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావని అన్నది. సార్ పోస్టు. ప్రశాంత్ తల్లితో ఏం మాట్లాడకుండా వచ్చి పోస్ట్ మ్యాన్ ఇచ్చిన కవర్ తీసుకున్నాడు. ఇది ఉత్తరంలా ఉందే, ఈ రోజుల్లో ఎవరు ఉత్తరాలు రాసేది అని పోస్టల్ అడ్రస్ చూశాడు. విజయవాడన. ఎవరనే ఉత్తరం తెరిచాడు. అందులో తెలుగులో ఇలా రాసి ఉంది. నా ప్రియాతి ప్రియమైన బావకి, నీకిప్పుడు ఏమీ కాని బాజీ భార్య రాస్తున్నది. ఎలా ఉన్నావు బావా, బాబు బాగున్నాడా, నన్ను అడుగుతున్నాడా, నేను లేనని ఏడ్చాడా బావా, నా బాబుకి మంచి అమ్మని తెచ్చావా అని ప్రశ్నలే కదా. నేను బాగానే ఉన్నాను బావా, విజయవాడలో ఒక అనాథాశ్రమంలో వంట చేస్తున్నాను. డబ్బులు కాదు, ఇక్కడే ఉండి ఇక్కడే తిని ఇక్కడే పనిచేసుకోవటం. నేను ఒక్క బిడ్డని దూరం చేసుకుంటే ఇక్కడ 100 మంది పిల్లలకి అమ్మనయ్యాను. పర్వాలేదు, మీ ఇద్దరు నాతో లేరని బాధ తప్ప అంత బాగానే ఉంది. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావా బావా, ఆ అమ్మాయి మంచిదేనా, మన బాబుని బాగా చూసుకుంటున్నదా, చూసుకోకుంటే నువ్వు ఊరుకోవులే, నాకు తెలుసు నీకు నాకన్నా వాడే ఇష్టమని. ఒకవేళ పెళ్లి చేసుకోకుంటే మాత్రం ఇప్పుడు చేసుకో బావా, ఎందుకంటే ఇక ఎప్పటికీ నేను నీ జీవితంలోకి రాను. నా బాబు జాగ్రత్త, అందరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ మీ వసంత. ఉత్తరం చదివిన ప్రశాంత్కి చాలా ప్రశాంతంగా ఉంది. వసంత, నువ్వు నా జీవితం కనుక నేను మరొకరిని నా జీవితంలోకి ఆహ్వానించాలనుకోవటం లేదు. నువ్వెప్పుడు ఇక్కడికి వస్తే అప్పుడు నీ కోసం ఎదురు చూస్తుంటాను. ఒకవేళ రాకుంటే నేను ఇలాగే ఉంటాను అని లోపలికి వెళ్ళి బాబుని గుండెలకు హత్తుకొని, ఒరే కన్నా, మీ అమ్మ దగ్గరికి వెళ్దామా అన్నాడు. వాడు నవ్వాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.